రూపాయ విష్ణువే. సాక్షాత్తు ఆ శ్రీ మహావిష్ణువే వ్యాసుడి రూపంలో వచ్చారు. ఎవరి కోసం అంటే రాక్షస సంహారం కోసం దశావతారాలు లేకపోతే విభిన్న అవతారాలు ధరించిన అంటే స్థితికర్త అయిన శ్రీ మహావిష్ణువు వ్యాస భగవానుని రూపం మాత్రం రాక్షస సంహారం కోసం కాదు, రాక్షసుల సంహారం కోసమే జన్మించారని చెప్పాలి. ఎందుకు అంటే మనలో ఉన్న రాక్షసులు అంటే అంతఃశత్రువులు అని చెప్తూ ఉంటాం కదా. కామము, క్రోధము, లోభము, మోహము, మదము, మాత్సర్యము ఇవన్నీ కూడా కలియుగంలో రాక్షసత్వం అంటే బయట ఎక్కడో పెద్ద పెద్ద ఆకారాలతో రాక్షసులు లేరు, మనతో ఉన్నారు, మనలో ఉన్నారు. కాబట్టి మనలో ఉన్న రాక్షసత్వం అన్నది పోవాలి, సత్ప్రవర్తనతో మనం ఉండగలగాలి. అసలు భగవంతుడు మనకి ఏం నేర్పిస్తున్నాడు, తన లీలల ద్వారా ఎలా బ్రతకమని చెప్తున్నాడు, మనం ఎలా బ్రతుకుతున్నాము, ఏది ధర్మము ఏది అధర్మము, ధర్మం పట్టుకుంటే ఎటువంటి మార్గంలోకి వెళ్తాము, ఏం పొందుతాము, అధర్మం వైపు వెళ్తాము ఎలా పతనం అయిపోతాము అంటారు కదా. ధర్మో రక్షతి రక్షిత. ఇవన్నీ చెప్పడానికి ఒక గురువు కావాలి. కాబట్టి కలియుగంలో అనే కాదు, తర్వాత కూడా ఎన్ని యుగాలు వచ్చినా ఎన్ని యుగాల నుంచైనా మనకి ఒక గురువు. ఆ గురువు మనకి వేదం ప్రమాణం కాబట్టి ఆ వేద రహస్యాలు వేద విభజన చేసి పురాణాల్లో భగవంతుడికి సంబంధించిన లీలలను అందించి ఆ లీలల ద్వారా మనం ఎలా ప్రవర్తించాలో చెప్పి, ఎందుకంటే చాలా పుణ్యం చేసుకుంటే చాలా కష్టపడితే మనిషి జీవించబడుతుంది అంటే మహోత్కృష్టమైన జన్మ అని అంటారు. కాబట్టి ఈ జన్మ వచ్చినందుకు సార్థకత అన్నది చేసుకోవాలి. మళ్ళీ ఎలా పుడతామో మనకి తెలియదుగా, అప్పుడు బ్రతికేస్తాం. కానీ బ్రతికేయడం కాదు, మనం ఒక ఉన్నత స్థాయిలో వెళ్ళగలగాలి. జీవుడు అంటే లోపల ఉన్న ఆత్మ తరించిపోగలగాలి. అటువంటి మార్గాన్ని చూపే గురువు వేదవ్యాసుల వారు ఎంతో మంది శిష్యుల్ని అందించారు, వారికి కూడా ఎంతో జ్ఞానబోధన చేశారు. అటువంటి శిష్యుల పరంపర అన్నది నేటికి కొనసాగుతోంది. కాబట్టి అందరికీ ఆది గురువు అంటే వేదవ్యాసుల వారు. అటువంటి వేదవ్యాసుల వారిని స్మరించుకుంటూ కృతజ్ఞత భావనతో మనం భక్తి శ్రద్ధలతో నమస్కారం చేస్తున్నాం. వ్యాస పూర్ణిమ కాబట్టి, గురు పూర్ణిమ కాబట్టి ఇంకా చాలా విషయాలు మనం తెలుసుకున్నాం. ఇక్కడ రామాంతపూర్లో వ్యాసాశ్రమంలో మనం ఉన్నాం కాబట్టి రామాంతపూర్లో ఉన్న వ్యాస ఆశ్రమంలో మనం ఉన్నాం. వ్యాస మహర్షి, వ్యాస భగవానుడు సాక్షాత్తు శ్రీమన్నారాయణుడు. అటువంటి వ్యాస భగవానుణ్ణి మనం ఒకరోజు కాదు ప్రతినిత్యం స్మరించుకోవాలి. కారణం ఏమిటి అంటే మనం నేడు అంటే వేదాలు నేరుగా చదువుకోలేకపోయినా పురాణాల రూపంలో, భాగవత రూపంలో, మహాభారత రూపంలో, ఎన్నో అద్భుతమైన బ్రహ్మసూత్రాల రూపంలో అంటే వాటికి మళ్ళీ భాష్యములు అందించిన ఏది చేసినా వేద వాంగ్మనం ఏదైతే మనం ఇప్పుడు ఉపయోగిస్తున్నామో అంటే ఉపయోగించాలి మనిషిగా పుట్టినందుకు. అలా మనిషి అన్నవాడు ఎలా బ్రతకాలి అని నేర్పించింది వేదం. అటువంటి వేదాన్ని మనకి అందించింది వ్యాస భగవానులు. అటువంటి వ్యాస భగవానునికి ఒక అద్భుతమైన ఆలయం మన హైదరాబాద్లోనే ఉంది. ఇది చాలా మందికి తెలియదు. కాబట్టి ఈరోజు మనం దర్శించుకుంటున్నాం, వ్యాస భగవానుని యొక్క ఆలయంలో ఉన్నాం. గురుగారిని అడుగుదాం, అసలు ఈ ఆలయం ఎప్పుడు ప్రతిష్ఠింపజేశారు, ఈ ఆలయానికి ఉన్న కథ ఏమిటి? గురుగారు, వ్యాస భగవానుని యొక్క ఆలయం ప్రతిష్ఠింప చెయ్యాలి అని ఎలా అనిపించింది, ఎప్పుడు అనిపించింది, ఎన్ని సంవత్సరాల నాటిది ఆలయం? మా పెద్దలు పరంపరగా పాఠశాల పెట్టుకొని ఎన్నో విద్యార్థులను తన దగ్గర పెట్టుకొని వాళ్ళకి విద్య నేర్పించుకుంటా మొత్తం భారతదేశంలో అంతటా మా విద్యార్థులు ఉన్నారు. అటువంటి ఈ భారతదేశం నుంచి ప్రతి ఒక్క చోటు నుంచి మా దగ్గర వచ్చి ఉండి వసతి అది అంతా ఇచ్చి పాఠ ప్రవచనాలు చేస్తుండే. మా తాతగారు పండర్పూర్లో. అయితే ఆ పాఠశాల నుంచి డోంగ్రే మహారాజ్ అని గుజరాత్లో ఫేమస్ ఉండే వాళ్ళు భాగవత్ సప్తాహం అంటే లక్షలాది జన గుంపు అయి చదవనికి వినడానికి వస్తుంది. అటువంటి ఆ డోంగ్రే మహారాజ్ కూడా చదివిన పాఠశాల అంటే మా పూర్వీకుల పాఠశాల. అక్కడికి వెళ్ళి వాళ్ళు మా నాన్న సమవయస్కులు, నాన్నతో పాటు అదే సమాన వయస్సుతోనే ఉంటుండే. అయితే వాళ్ళు ఇక్కడ ఒకసారి భాగవతం చెప్పనికి వచ్చినప్పుడు మా నాయనమ్మ ఉండే. అయితే ఆ సమయంలో ఇదే ప్రదేశంలో బడిచౌడిలో మా తండ్రి గారు ఉండే ఇల్లు ఉన్నది. ఆడ వాళ్ళు వచ్చినారు. వచ్చినప్పుడు మాకైతే ఏం తెలియదు ఆ టైంలో. వాళ్ళు వచ్చి
నీ చేతితోని జొన్న రొట్టెలు తినుకుంటా మేము ఇది ఎంత విద్య చదివినాము అని చెప్తున్నారు. ఏ విధంగా చదువుతుండే అంటే ఆ సమయంలో మా పెద్ద నానమ్మ మరి నానమ్మ ఇద్దరు కలిసి రొట్టెలు చేస్తుంటారు విద్యార్థులకు, జొన్న రొట్టెలు. మొత్తం ఇంత పెద్ద రాశి కావాలి, 50 విద్యార్థులు ఉంటుండే. ప్రతి ఒక్కరికి తినిపించాలంటే వీళ్ళు సొంతంగా చేస్తుండే వీళ్ళిద్దరు. అయితే ఆ సందర్భంలో ప్రతి ఒక్క విద్యార్థి వచ్చి ఒక పురాణం చెప్పాలి. ఆ పురాణం చెప్పేటప్పుడు వింటుండే. విన్నాక ఈ శ్లోకం అయితే ఏదైతే చెప్పినావు నువ్వు దాన్ని మళ్ళా సరి అయిన అర్థం చెప్పు అని అడిగేది. అడిగినప్పుడు ఆ అర్థం సరిగా రానందుకు వాళ్ళు ఏదో ఒకటి చెప్పి ముంగడి పోతారు. అది ఆపుకొని అది సరిగా అర్థం చెప్పి తర్వాత వాళ్ళకు ముందు చదవనికి చెప్తుండే. ఈ విధంగా వాళ్ళ గొప్పతనం మా ముంగడి చెప్పినందుకు మాకే ఆశ్చర్యం అనిపించింది. అంత వాళ్ళ ఆడోళ్ళున్నా వాళ్ళంతా విద్యావంతులు ఉండే. ఏ పురాణం ఉన్నా వాళ్ళ దగ్గర పోయి చెప్పాలి. వీళ్ళు వచ్చిన విద్యార్థులందరూ వాళ్ళకు వీళ్ళు ఉపదేశం చేయడం. ఈ విధంగా మేము చిన్నప్పుడు పండర్పూర్లో ఉన్నప్పుడు, వాళ్ళు ఎప్పుడో ఉన్నప్పుడు కానీ మేము తర్వాత ఉన్నప్పుడు కూడా ఈ పాఠశాల నడుస్తూనే ఉండే. అక్కడికి వెళ్ళి మా నాన్న హైదరాబాద్ వచ్చినందుకు మేము కూడా హైదరాబాద్ వచ్చినాం. కానీ ఒడుగు అయినాక 1 సంవత్సరం దాకా నేను కూడా ఆ పాఠశాలలోనే ఉన్నాను. ఈ విధంగా అక్కడి నుంచి మాకు ఎప్పుడూ వ్యాస మహర్షి గురు, దాని తర్వాత టీకాచార్యులు, ఈ విధంగా అంత పరంపర మున్పటి నుంచి ఉన్నందుకు అదే ప్రతిష్ట చేయాలని మనసులో మా చిన్నాయనకు వచ్చింది. ఆ చిన్నాయనకు వచ్చినందుకు ఇక్కడ వ్యాస మహర్షి ఏ సంవత్సరంలో అయిందండి? 1984లో ఇక్కడ ప్రతిష్ట చేసింది. 84 అప్పటి నుంచి అలా కొనసాగిస్తున్నారు. అప్పటి నుంచి నేను పూజ చేస్తూనే ఉన్నా. అద్భుతం. అంటే వ్యాస మహర్షి యొక్క ఆలయాలు అంటే నిజంగా కనిపించవు, అరుదు అని కూడా చెప్పడానికి లేదు, కనిపించవు. అటువంటిది మన అదృష్టం. కాబట్టి మన హైదరాబాద్లోనే ఉందండి వ్యాస భగవానులు. అంటే ప్రతిరోజు మనం మననం చేసుకోవలసిన మహానుభావులు. ఆయన అసలు మనిషి రూపంలో వచ్చిన పరమాత్మ శ్రీ మహావిష్ణువు. అటువంటి వ్యాస ఆలయానికి ఖచ్చితంగా రావాలి. వ్యాస భగవానుని యొక్క అనుగ్రహాన్ని మనం అందరం పొందాలి. ఎందరో మహానుభావులు, అందరికీ వందనములు. అటువంటి మహానుభావులలో ఆ మహానుభావులుగా మార్చి వాళ్ళని ఒక మంచి సంస్కారం వైపు నడిపించిన వాళ్ళు ఎవరైనా ఉన్నారా అంటే వాళ్ళు గురువులు మాత్రమే. ఎందుకంటే గురువు మాత్రమే ఏది ధర్మము ఏది అధర్మము అన్నది చెప్పగలుగుతారు. అటువంటి గురువులు అంటే మనకి ఎంతో మంది కనిపిస్తారు, కానీ గురువులకే గురువు సాక్షాత్తు శ్రీమన్నారాయణుడే. ఎందుకంటే వ్యాసాయ విష్ణు రూపాయ. వ్యాసుడు ఎవరు అంటే ఇంకొక మాట లేదు, వ్యాసుడు సాక్షాత్తు శ్రీ మహావిష్ణువు. అలా భగవంతుడి గురించి తెలియాలన్నా, ధర్మం గురించి తెలియాలన్నా మళ్ళీ భగవంతుడే ఒక రూపంలో రావాలి. అలా వచ్చిన స్వరూపం వ్యాస రూపం. అటువంటి వ్యాస పౌర్ణమి అంటే గురు పౌర్ణమి రోజు అసలు ఎలాంటి పూజలు చేస్తారు, ముఖ్యంగా ఈ ఆలయంలో ఎలా స్మరించుకుంటారు, కృతజ్ఞతా భావనతో ఎలా పూజ చేస్తారు గురుగారిని అడిగి తెలుసుకుందాం. గురుగారు, ప్రతి నిత్యము ధూపం దీపం నైవేద్యం ఉన్న వ్యాస భగవానునికి ఈ వ్యాస పూర్ణిమ రోజు మన ఆలయంలో ఎటువంటి పూజలు? వ్యాస పూర్ణిమ నాడు ఈ చాతుర్మాస వ్రతం ఉండుట్లా ఏ పండ్లు గిట వాడకుండా పప్పులు అవితోనే నైవేద్య పక్వాన్నాలు చేస్తాము. తర్వాత అభిషేకానికి పాలు పెరుగు ఇవి అన్నీ వేస్తాం, కానీ పండ్లు మాత్రం ఈ చాతుర్మాస్యంలో మొదటి వ్రతం ఉండట్లో ఏ పండ్లు వాడకూడదు అనే నియమం ఉన్నది. ఆ నియమ ప్రకారంగా కొబ్బరికాయలు కొట్టరు, లేదా ఏ పండ్లు కూడా నైవేద్యానికి పెట్టరు. ఏదైతే వచ్చిన భక్తులు కూడా పెట్టరు, తెలియక తెచ్చినా మీరు పక్కన పెడతారు, నియమం పద్ధతి. భగవంతుడు ఈ చాతుర్మాస్యంలో ఈ వస్తువులు నేను వాడను, దీక్ష పట్టిన వాళ్ళు వాడరు. భగవంతుడే దీక్ష పట్టినందుకు ఆయన ముంగట మనం పెట్టినా అది స్వీకరించాలి. అందుకోసం ఆ విధంగా చాతుర్మాస వ్రత ప్రకారంగానే ఆయనకు అభిషేకాది జరుగుతాయి. తర్వాత నైవేద్యం ప్రసాదం అది అంతా ఆ రోజు ఇక్కడ జరుగుతూ ఉంటుంది. ప్రతి నిత్యం జరుగుతుంది. ఆ రోజు విశేషం అంటే పంచామృత అభిషేకం ఒకటి యాడ్ అవుతుంది. ఆ పంచామృతం అదండి విషయం.
అంటే వ్యాస భగవానుని యొక్క ఆలయాలు అసలు మనకి కనిపించకపోయినా ఈ ఆలయం ఏదైతే ఉందో దీనికి నిజంగా అంటే ఎప్పటి నుంచో ఇందాక గురువు గారు చెప్పినట్టు 86 అంటే అప్పటి నుంచి ఈ ఆలయం ఉంది. అయితే ఎంతమంది భక్తులు వస్తున్నారు, ఎంతమందికి తెలుసు, మనం అందరం తెలుసుకోవాలి. కృతజ్ఞతా భావనతో వ్యాస మహర్షికి మనస్ఫూర్తిగా ఒక నమస్కారం చెయ్యగలగాలి. ఖచ్చితంగా ఈ ఆలయానికి వచ్చి కృతజ్ఞతా భావనతో వ్యాస మహర్షి యొక్క దర్శనం చేసుకుంటే మహర్షి కూడా ఎప్పుడూ అలాగ తన దృష్టి మన పైన పెడుతూ ఉంటారు. ఎందుకు అంటే ఊరికే తనకేదో పేరు రావాలి అని ఇవ్వలేదు కదా. మనకి బ్రహ్మసూత్రాలు, లేకపోతే పంచమ వేదము, లేకపోతే పురాణాలు అవి మనం చదువుకుని ఎప్పుడైతే బాగుపడతామో అప్పుడు ఋషి రుణం అనే మాట వింటూ ఉంటాం కదా. ఋషి రుణం ప్రతి ఒక్కరూ తీర్చుకోవాలట. అందుకే అబ్బే నేను ఎవరికి రుణం లేనండి అని అనడానికి లేదు. మనిషిగా పుట్టిన మనం అందరం కూడా ఋషి రుణం తీర్చుకోవాలి. తీర్చుకోలేము కానీ తీర్చుకునే ప్రయత్నం చేయాలి. వాళ్ళు అందించిన వాంగ్మయాలను చదువుకుని పాటించి ఆచరించి అలా వేదవ్యాసులు వారు మనకి ఇచ్చిన వేద సంపద ఏదైతే ఉందో అది మన సంపద. మన కోసం పాపం వాళ్ళు కష్టపడ్డారు. అటువంటి సంపద మాకు అందింది, మేము అనుభవిస్తున్నాము అనేటట్టుగా చక్కగా మనస్ఫూర్తిగా హృదయంతో మనం చెప్పుకోగలగాలి. అదే నిజమైన పూజ. అటువంటి పూజ మనం చేసుకోవాలి. వ్యాస భగవాను స్మరించుకుంటూ దర్శించుకుంటూ మరొకసారి మీ అందరికీ గురు పౌర్ణిమ శుభాకాంక్షలు. నమస్తే. గురుగారు చాలా ధన్యవాదాలండి. అసలు వ్యాస భగవాను యొక్క ఆలయాన్ని పరిచయం చేయించారు. అలాగే వ్యాసుని యొక్క గొప్పతనాన్ని మా అందరితోనూ మీరు చెప్పారు. ధన్యవాదాలండి.